చూపించా, యూటర్న్ ఎందుకు లేనేసి చూపించాను. కనిపిస్తుంది కేపీహెచ్పి మెట్రో. హైటెక్ సిటీ నుంచి అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాను. ఇంకా జేఎన్టీయూ కాడ అంతా ట్రాఫిక్ ఉంది. ఇది జేఎన్టీయూ కాలేజ్, అదే యూనివర్సిటీ. సో లూలు మాల్ ఇది, లూలు మాల్ దగ్గర ఇది పైన ఎక్స్ట్రా రోడ్ సడన్గా గుర్తురా అట్లా. లూలు మాల్ మంజీరా మాల్ సడన్గా గుర్తురాలేదు. ఫ్లైఓవర్ అంటే చెప్దాం అనుకున్నా కానీ అది గుర్తురాల ఫ్లైఓవర్. సో ఫ్లైఓవర్ అయితే దారి చేస్తున్నాం. కొంచెం ముందర వచ్చేసి నెక్సస్ మాల్ ఉంది. దాని తర్వాత ఇంక మనం హైటెక్ సిటీ బిల్డింగ్స్ ఇది మలేషియన్ టౌన్షిప్. దాని వెనకాల ఇంకంతా అది హైటెక్ సిటీ స్టార్ట్ అవుతుంది. హైటెక్ సిటీ వెళ్ళిపోతా నుంచే అలా పోతున్నా. హైటెక్ సిటీ దాటేస్తా నుంచే మనకు గచ్చిబౌలి ఓఆర్ఆర్ వస్తుంది. అది ఎక్కేస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఏ ట్రక్ కూడా పోరా రే నాయనా. నెక్సస్ హైదరాబాద్. ఇది బనానా క్లబ్. ఉంటాయి బాస్. ఇక హైటెక్ సిటీలోకి వెళ్ళిన తర్వాత సైబర్ టవర్ ఉంది కదా, ఇంకా అక్కడి నుంచి అయితే చూపిస్తాను కొంచెము. మళ్ళీ ఆ తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్, హైటెక్ సిటీది ఫ్లైఓవర్ అనమాట. ఇది ఫస్ట్ది. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ స్టేషన్, ఎంఎంటిఎస్ స్టేషన్. కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి హైటెక్ సిటీ ఫస్ట్ ఫ్లైఓవర్. అంటే మనం జేఎన్టీయూ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ సెకండ్ది ఉంటుంది. ఆడికి వెళ్తే మనకి సైబర్ టవర్ అయితే కనపడుతుంది అనమాట. ఆడికి వెళ్తే అందులో ఈ బిల్డింగ్ వెనకాల హైటెక్ సిటీ యశోద హాస్పిటల్. సో ఒక 2 minutesలో అయితే నేను సైబర్ టవర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. బాగుంటుంది. నాకు చూపించాలనే ఉంది కానీ టైము 12, దగ్గర దగ్గర 12. అంటే నేను ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 అయిపోతుంది. మధ్యలో బండి ఆపాలి, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అనేసి కొంచెం తొందరగా లాగిస్తాను. సో ఇది సెకండ్ ఫ్లైఓవర్ అనమాట. ఎదురుగా ఉంది చూడండి సైబర్ టవర్. ఎంత హైటెక్ సిటీని. సైబర్ టవర్ ఒకనొక కాలంలో ఇది ఒక్కటే ఉంది, ఏమీ లేవు. ఇది ఒకటే ఉంది సైబర్ టవర్. నేను చిన్నప్పుడు న్యూస్ ఛానల్ చూసేటప్పుడు దాంట్లో ఇది ఒక్కటే చూపించదు. సో అది హైటెక్ సిటీ మెట్రో. వన్ హ్యాండిలింగ్ కష్టమే, ట్రాఫిక్ టైం. అదిగో సైబర్ గేట్వే. కొంచెం ముందరికి వెళ్తే మన లాస్ట్ మెట్రో అయిన రాయదుర్గ వస్తుంది. దాని పక్కన క్వాల్కమ్ ఆఫీస్ ఉంటుంది. సో ఇదే గైస్ లాస్ట్ మెట్రో రాయదుర్గ. పక్కన ఉంటుంది క్వాల్కమ్. దీంట్లోకి వెళ్ళాలి, మైండ్ స్పేస్. దీని లోపల క్వాల్కమ్ కూడా ఉండేది. పోతే మన కియా కియా మన ఐకియా. ఇప్పుడు నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని అటు సైడ్ మీకు చూపించడం కోసం నేను పైకి వచ్చేసాను ఫ్రెండ్స్. కింద నుంచి పోవాల్సిన మీకోసం పట్టించుకోకుండా పైకి వచ్చేసాను చూసుకోకుండా. సో
కియా వచ్చేసింది. మనం ఇట్లా కింద నుంచి రావాల్సింది సబ్వేలో నుంచి. ఎల్టీఐ వీడియోలో పడిపోయి పైన వచ్చేసింది. ఇది మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం ఈ ఆఫీసులు అన్నీ. భీష్మా మూవీలో కూడా ఉంది. ఇది గ్యాలక్సీ, సెకండ్ బిల్డింగ్ గ్యాలక్సీ. గ్యాలక్సీ అటు పక్క తెలంగాణది కరెంటుది ఏదో ఉంది, అది నాకు కొంచెం టీ వర్క్స్ అంట. సో హైటెక్ సిటీ అయితే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసాం దాటేసరికి. నేనైతే ఇప్పుడు మ్యాప్ చూడాలా, ఏది పైన దాని కింద నుంచి ఎత్తుకోవాలా, ఎటుంది రైటా లెఫ్టా అనేసి. ఇంకా ఇది మెయిన్ మధ్యలో మాత్రం ఓపెన్ అవ్వాల. ఇది ఇంకా ఎన్ని నెలలు పడుతుందో. ఇప్పుడు యాక్చువల్గా మనం దీని పైకి వెళ్తాం, ఇట్లాంటిది ఒకటి వస్తుంది, దానిపైకి అయితే వెళ్ళబోతాం. వచ్చేసాం గాయస్, బెంగళూరు ఎయిర్పోర్ట్, ముంబై, విజయవాడ, నాగార్జున సాగర్ ఇట్లే. సో ప్రస్తుతానికైతే ఇదే రోడ్లో వెళ్ళాలి. అండ్ మనమైతే ఈ మెయిన్ రోడ్లో వెళ్ళేకి అయితే లేదు, మనము సర్వీస్ రోడ్ ఎక్కాలి. సో ఆ సర్వీస్ రోడ్ ఏది ఉంది ఎక్కడుంది అనేసి అయితే ఒకసారి ఎత్తకాలి. సర్వీస్ రోడ్ ఎక్కేసి దాంట్లో వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఇలాగే వచ్చినప్పుడు ఆటో పోనీలేదు, నేను మళ్ళీ అక్కడ కష్టపడి యూటర్న్ అవన్నీ తీసుకొని వెళ్ళాను. సో అదొకసారి మళ్ళీ నేను కనుక్కొని చూసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. సో అది వెళ్ళగానే మీకు ఒకసారి మళ్ళీ అప్డేట్ చేస్తాను అనమాట. అది మెయిన్ రోడ్డు, సర్వీస్ రోడ్డు, మనం వెళ్ళాల్సిన రోడ్డు ఇదే అనమాట. పోయినసారి ఇలా వెళ్ళాను, అలా అక్కడ చాలా కష్టపడి వాళ్ళు ఒప్పించుకొని యూటర్న్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే అక్కడ రోడ్డు బ్లాక్లో ఉంటుంది కదా. సో ఇది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్. దిగంగానే నేను సర్వీస్ రోడ్ సిగ్నల్ పడి. టైం వచ్చేసి 12:22. చేసాము. టోల్ ప్లాజా కూడా అక్కడ ఎదురుగా ఉంది, కొంచెం ముందరికి ఇది సర్వీస్ రోడ్డు. ఇక్కడ నుంచి ఆరాంగా వెళ్ళిపోవచ్చు మనం. ఈ పక్కన ఉండేటివి సైకిల్స్ తొక్కొని వెళ్ళేదానికి ప్లస్ వాకింగ్ రెండు అనమాట. ఇది అయితే చాలా తక్కువ మంది నేను చూసాను, వెళ్ళలేదు. ఇప్పుడు నైట్లో చూసాను, ఇప్పుడు మార్నింగ్ అయితే వాళ్ళు కనపడితే మాత్రం వీడియో అయితే మళ్ళీ నేను చూపిస్తాను. సో మనకి ఇంకా ఒక 18 కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి. అక్కడే మా డాడీ వస్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ జడ్చర్ల దగ్గర ఉంటుంది. సో ఆయన కన్నా ముందు మనమే దగ్గరికి ఇప్పటికైతే నేను మొత్తంగా 12 కిలోమీటర్లు అయితే వచ్చేసాను నేనుండే రూమ్ దగ్గర నుంచి. సో మిగతాదైతే అప్డేట్ చేస్తాను. వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వెళ్తాను. 10 కిలోమీటర్లు ఉంది. ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ అనమాట. పెద్దదంటే నాకు అప్పుడప్పుడు దీన్ని నైట్ టైంలో చూస్తే గుండెకాయలు చల్లగా అయిపోతాయి. ఇది ఎందుకో ఏమో చూడండి, కింద నుంచి చూస్తే ఇది ఎంతో పెద్దది అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది నైట్ టైంలో చూస్తే నాకు భలే భయం వేస్తుంది. ఒక 10 కిలోమీటర్లు ఉంది, అయితే దగ్గరికి వచ్చేసాం. 10 కిలోమీటర్ల తర్వాత చూసారా హైటెక్ సిటీలో ఎంత ఎండ ఉంది. ఏడు చెట్లు చూసరికి చెట్లకి ఎంత నీడ ఉంది, ఎండే లేదు, జస్ట్ నార్మల్ లైటింగ్. పైన మేఘాలు కూడా చూడండి లైట్గా వచ్చినాయి. యాక్చువల్గా నిన్న వాన ఏమో పడినట్టుంది, చూడండి వాన పడింది. సో ఇప్పుడు ఒక చెరువు అయితే వస్తుంది, ఆ చెరువు కూడా నేను మీకు చూపించకి ట్రై చేస్తాను. ఇదే గాయస్ హిమాయత్ సాగర్.
ఫెన్సింగ్ వేశారు, అందుకే కరెక్ట్గా కనపడదు. ఫెన్సింగ్ చెట్లు కూడా వేశారు. ఒక పని ట్రాఫిక్ వల్ల చూపించకపోతే ఎడ్జ్లో ఉంది కాబట్టి అందుకని ఈ ఘాట్ రోడ్ లాగా ఉంది, మలుపులు తిరుగుతా. ఏ టైంలో ఏ వెహికల్ వస్తుందో అర్థం కాదు, అందుకనేసి కొంచెం స్పీడ్ చూసారా 40లో. ఇంకా అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాను. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ లంచ్ చేయాలి, ఫుల్ ఆకలిగా ఉంది. సో లంచ్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. మొత్తానికి అయితే అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాం అనమాట ఆటోలో. చూసారా, నెహ్రూ ఓవర్ టోల్ రోడ్ అనమాట ఇది. ఇక మా డాడీ అయితే ఆటో తీసుకున్నారు అక్కడ నుంచి. సో ఇక నేను మా డాడీ అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడ నుంచి మా డాడీ కొంత దూరం నడుపుతారు, నేను కొంత దూరం అయితే నడుపుతాను అనమాట. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఎంత దూరం అయితే వచ్చాము అనేది చూద్దాము. మ్యాప్ ఆన్ చేస్తాను. మదనపల్లి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మదనపల్లికి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 483 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 483 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు మదనపల్లికి నేనున్న లొకేషన్ నుంచి ఓవరాల్ దాటేసాను. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి నేను వచ్చాను కదా కేపీహెచ్పి, అక్కడికి ఎంత దూరం ఉందో చూద్దాం. ఇప్పుడు కేపీహెచ్పికి వచ్చేసి నాకు దగ్గరగా 76 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 76 కిలోమీటర్స్ దాటి నేనైతే వచ్చేసాను అనమాట. 76 కిలోమీటర్స్ దాటిన తర్వాత నాకు మదనపల్లి వచ్చేసి 483 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. అది. అండ్ ఇప్పుడైతే హైవే ఎక్కాను కదా, సో వాన్ అయితే స్టార్ట్ అయింది. నాకు కూడా బాగానే నచ్చింది, ఎందుకంటే క్లైమేట్ కొంచెం ఇప్పుడు మీకు ఒక విషయం నేను చెప్పాలి తెలుసా, నా వైపర్ అయితే పని చేయట్లేదు. నాకైతే దడ గుర్తేసింది. సడన్ గా ఏమైందని చూసి మోటార్ కొంచెం హీట్ వచ్చింది, అందుకనేసి నాకు ఏం చేయాలో అర్థం కాదు. మోటార్ అయితే హీట్ వచ్చేసింది, వైపర్ పని చేయట్లేదు ఇప్పుడు. అందుకని కొంచెం స్లోగా అయితే వెళ్తాను. వాన కూడా ఏం పెద్దగా ఏమైతే ఏం పడలేదు, జస్ట్ నార్మల్ తుంపర అనుకోండి, రోడ్డు దరిసేంత తుంపర అట్లయితే పడుతుంది. విజిబుల్ గా ఉంది కాబట్టి ఓకే, పర్లేదు, వీ కెన్ మేనేజ్. ఇప్పుడు వచ్చేసి మేము చర్చల దగ్గరలో గ్రీసింగ్ అయితే కొట్టిస్తాను అనమాట. కొంచెం బండి టైట్ గా లాగుతుంది, ఇది వేస్ట్ గ్రీస్ అంతా బయటకు వచ్చేసింది. గ్రీసింగ్ అయితే కొట్టించాను ఫ్రంట్ బ్యాక్. దారిలో హెడ్ లైట్ కొంచెం ఇదే అయిపోయింది, అది పని చేయదు, డమ్మీ మాత్రం. సో ఇదే అనమాట గ్రీసింగ్ టాప్ అనమాట. సో ఇలా అయితే గ్రీసింగ్ కొట్టించుకొని బయలుదేరామో లేదో, ఇంతలోనే ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయితే అయిపోయింది. అది కూడా ఎందుకైందంటే ఆమ్లము తీసుకెళ్లే లారీ కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది. ఇక అది తప్పించుకొని మనం అంతా ట్రాఫిక్ అంతా చూసుకొని వచ్చేసరికి జడ్చర్లు అయితే నేను దాటేశాను. టీ బ్రేక్ కోసం అయితే ఆగాను అనమాట. ఈ మొత్తం మీద పింపుల్ ఒకటి వచ్చేసింది, చాలా ఘోరంగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కర్నూలు దగ్గర అయితే ఉన్నాను నేను. డీజిల్ అయితే పట్టించే ట్యాంక్ ఫుల్ నాకు ఎంత పడింది తెలుసా? 519 రూపీస్. 519 రూపీస్ అయితే పడింది, కానీ నేను మళ్ళా అయితే కదిలిచ్చాను. సో ఇంకొంచెం అయితే ఎక్స్ట్రా పడింది అనమాట. ఇది కర్నూలు పెట్రోల్ బంక్ భారత్. నేను భారత్లో మాత్రమే పట్టిస్తాను. ఇది కర్నూలు బ్రిడ్జ్ అనమాట. మన రివర్ ఉంది కదా, తుంగభద్ర నది అయితే ఇప్పుడు దాటబోతున్నాం అనమాట. ఇది తుంగభద్ర నది అనమాట కర్నూలు. ఇప్పుడు అఫీషియల్ గా మనం అయితే ఆంధ్ర బోర్డర్ లోకి అయితే వచ్చేసాం. యాక్చువల్ గా బ్రిడ్జ్ కి అటు సైడ్ ఆంధ్ర, ఇటు సైడ్ తెలంగాణ అనమాట. అంటే కొంచెం ఇప్పుడు మీకు చూపించుకుంటూ మ్యాప్ లో చూపిస్తాను చూడండి. బోర్డర్ అయితే తెలంగాణ దాటేసి ఆంధ్రలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడు మనం వచ్చేసి చూడబోతుంది, మనం మదనపల్లికి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది, అనంతపూర్కి చూద్దామండి. అనంతపూర్కి వచ్చేసి నాకు 2 hours 20 minutes 150 కిలోమీటర్స్ అయితే ఉంది అనంతపూర్కి.
కర్నూలు నుంచి. అండ్ ఇప్పుడు మనము 150 కిలోమీటర్స్ 2 అవర్స్ కాబట్టి పర్వాలేదు వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం మదనపల్లికి చూద్దాము. మనకు హోమ్ టౌన్ వచ్చేసి 228 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చూసారా గాయస్, 483 నుంచి 228 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. కర్నూలు బోర్డర్ అయితే కర్నూలు అయితే దాటేసాము. కర్నూలు దాటంగానే వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. సో ఈ టోల్ గేట్ పేరు ఏదో ఉంది, నేనైతే స్కిప్ చేసేసాను ఎందుకంటే నేను చూడలేదు. మళ్ళీ ఇక్కడ ఈ కర్నూలు దీనికన్నా ముందు నేను టీ బ్రేక్ ఆగాను, అప్పటికే టైం ఎంత అయింది చూడలేను క్లారిటీగా. దీంట్లో నుంచి అయితే మనం డైరెక్ట్ గిట్టే పంపించారు అటు సైడ్ వద్దులే పట్టదని. సో హ్యాపీ, ఫస్ట్ టైం టోల్ గేట్ లోపల నుంచి బండి తీసుకొని వచ్చాను. ఇంతకు ముందు ఏ దాంట్లో తీసుకురాలి, సైడ్ నుంచి అయితే తీసుకెళ్ళాను. అండ్ ఇంకా మనము డ్రోన్ దగ్గరికి అయితే వస్తున్నాము. డ్రోన్కి రీచ్ అయిపోతే అక్కడ డిన్నర్ అయితే చేయాలి. డిన్నర్ వీడియో అయితే నేనేం పెట్టను, మాకు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మేము అనంతపూర్కి వెళ్ళాక లేట్ అయిపోతుంది. అండ్ డ్రోన్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత దూరం ఉందా, డ్రోన్ వచ్చేసి 9.1 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు మనకు ఉంది. సో డ్రోన్కి అయితే వెళ్ళిపోదాం. డ్రోన్కి వెళ్ళి అక్కడైతే మనం తినాలి. అనంతపూర్ వచ్చేసి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. 1 కిలోమీటర్స్ ఏమి తీసేయండి, 100 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇది డోన్ హైవే అనమాట, ఐ మీన్ ఫ్లైఓవర్. టౌన్లోకి వెళ్ళకుండా పైన అది టౌన్, ఇది ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అది మళ్ళీ చెప్తాను. అండ్ డౌన్ అవుటర్ లో ఉన్నాం కదా, అందుకే నేను చూపిస్తాను. ఇది అవుటర్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను, టౌన్ లోకి వెళ్ళకుండా. మనకు టౌన్ లో పెద్ద పని ఏం లేదు. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 2:30 3:30 అవుతుంది. అనంతపూర్ అవుటర్ లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ రెస్ట్ తీసుకునేద్దాం అనుకుంటున్నాం. 12 గంటలకు రావాలనుకున్నాము, రాలేకపోయాను. ఇప్పుడు మా డాడీ అయితే పడుకున్నారు, 2:30 అయింది టైం. మా డాడీ పడుకున్నారు, నాకు నిద్ర అయితే రాదనుకోండి, నేను గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాను. అండ్ గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడైతే డే 2. యాక్చువల్గా మనము నిన్న మార్నింగ్ 11కి అయితే బయలుదేరాం కదా, ఇప్పుడు మార్నింగ్ 6:30 అయితే అవుతుంది టైము. మనం ఇంకా 50 కిలోమీటర్స్ ఏమో ఉంది కదిరికి, 55 ఏమో ఉంది. కదిరికి అయితే వచ్చేసాం, బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. మా డాడీ పడుకున్నారు, మార్నింగ్ అయితే 5:30కి అయితే బయలుదేరాం. సో మొత్తానికి కదిరికి అయితే వచ్చేసాం. ఇప్పుడే నిద్ర లేసాను, ఇప్పుడు దానికి వెనకాల పడుతున్నాం. మా నాన్న దగ్గరగా 7:30 అయితే అయింది టైం. నిన్న 11కి బయలుదేరితే ఈరోజు మార్నింగ్ 7:30కి అయితే వచ్చాము. మధ్యలో అక్కడ అనంతపూర్ అవుటర్ బైపాస్లో వచ్చేసి ఒక 3 అవర్స్ పడుకున్నాము. మా డాడీ పడుకున్నాడు, నేను గేమ్ ఆడుకుంటా కూర్చున్నాను. సో ఇప్పుడు కదిరిలో అయితే ఉన్నాము. టిఫిన్ కానీ టీ కానీ తాగేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. సో మిగతాదైతే నేను మళ్ళీ మాట్లాడతాను, కొంచెం కళ్ళు ఇదిలో ఉంది, మళ్ళీ చెప్తాను. ఇంకా మనకు హోమ్ టౌన్ కి ఎంత దూరం ఉంది, 64 కిలోమీటర్స్, 1 అవర్ 30 మినిట్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకు ములకల చెరువు, అంగళ్ళు, ఇదే నల్లచెరువు. సో మాటల్లో అయితే ఇప్పుడు నేను వచ్చేసాను ములకల చెరువుకి అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ములకల చెరువు ఎంట్రీ అనమాట ఇది. చూసారుగా, మదనపల్లి 44, పలంనేరు, ఇవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అన్నమాట. సో గాయస్, ఇప్పుడైతే మనం ములకల చెరువుకి అయితే వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి మాకు మదనపల్లికి 43 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 43-45 ఉంటుంది. ప్రజెంట్ అయితే ములకల చెరువులో అయితే ఉన్నాను, బయట ఉన్నాను, ఇంకా లోపలికి వెళ్ళలేదు. జస్ట్ ఇందాక మీకు బోర్డు చూపించా కదా, సో లోపలికి వెళ్తే ములకల చెరువు. జస్ట్ బండికి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇస్తాను. ఇప్పుడైతే నేను టౌన్లోకి అయితే వెళ్తున్నాను, బ్యాక్ సైడ్ ఉంది టౌన్. సో వీలైతే చూపిస్తాను, లేదంటే మాత్రం నేను చూపించలేను అనమాట, ఎందుకంటే నేను డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి.
నాన్ స్టాప్గా 30 కిలోమీటర్లు అయితే కొట్టేశాను. అందుకనేసి ఒక 5 మినిట్స్ ఆటోకి అయితే బ్రేక్ ఇచ్చాను. బట్ ఆపలేదు నేను, ఇంకా ఆన్లోనే ఉంది. మీ సౌండ్ వినిపిస్తాను. సో చూపిస్తాను మొలకల చెరువు, లేదంటే ఇంక నేను డైరెక్ట్గా మా ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను, డైరెక్ట్ మా హోమ్ టౌన్. సో నిన్న 11 గంటలకు అయితే స్టార్ట్ చేశాను జర్నీ. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గరగా 9 అవుతుంది. చూసారుగా టైం అయితే 9 అవుతుంది. ఇంకొక 1 అవర్ పడుతుంది. సో మొత్తానికి నేనైతే ఈ 1 అవర్లో అయితే రీచ్ అయిపోతాను. 10కి అంతా 10కి రీచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే నా కళ్ళ కింద నల్లగా అయిపోయి చూడండి ఎంత లావు వాసిపోయాను రెస్ట్ లేక. యాక్చువల్గా నేను 12 to 4 వరకు అయితే నేను వెయిట్ చేశాను. బట్ అది నాకు కుదరలేదు, ఎందుకంటే చాలా కష్టం అయిపోయింది. పూర్తిగా రెస్ట్ సరిగ్గా దొరకలేదు. దోమలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ అయినా. వాన ఒక పక్క ఎక్కువ ఉంది, అందుకనేసి నేను చేయలేకపోయాను. ఇప్పుడు నా బండికి వచ్చేసి సెల్ఫ్ ఎత్తట్లేదు, సెల్ఫ్ ప్రాబ్లం వచ్చింది. అందుకనేసే నేను ఇంత లేట్గా అయితే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ జడ్చర్ల దగ్గర నాకు సెల్ఫ్ ఎత్తట్లేదు. అడిగితే అక్కడ బాష్పం పోయింది అన్నారు. సో అది వచ్చేసి రెడీ చేయించాలంటే ఇంకా మా ఊరు మెకానిక్, లేదంటే కష్టమే. అక్కడెక్కడ నాకు దొరకలేదు. తర్వాత బ్రేక్ లైట్లు వెళ్ళిపోయినాయి, ఒకదాని తర్వాత ఒకటి హ్యాండ్ ఇచ్చినాయి. వానకి ఒక గంట వేస్ట్, ఆడ మెకానిక్ని ఎత్తుక్కోవడానికి ఒక గంట వేస్ట్. అట్లా చాలా టైం అయితే నాకు వేస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సెల్ఫ్ ప్రాబ్లం వల్ల నేను ఒక 70 కిలోమీటర్స్కి ఒకసారి అయితే నేను బండి ఆపేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను. అందుకే ఇంత లేట్, లేదంటే మార్నింగ్ 3:30కే వచ్చేసింది. అందువల్ల అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ఉంది. సో ఇప్పుడు 1 అవర్లో రీచ్ అయిపోతాను. ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. వీడియో అయితే తొందరగా ఎడిట్ చేసి అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను మొలకల చెరువు చూపించగలిగితే చూపిస్తాను, మొలకల చెరువు, అంగళ్ళు. లేదంటే నేను ఇంక డైరెక్ట్గా మా ఊరే చూపిస్తాను. సో థ్యాంక్ యూ. ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక 5గురికి అయితే షేర్ చేయండి గాయస్. దాదాపు 560 or 70 కిలోమీటర్స్ అయితే నేను ఆటోలో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. ఇది ఒక బ్లాగ్ లాగా మా ఊరికైతే వచ్చేసాను. సో బ్లాగ్ లాగా అయితే చేసుకుంటూ వచ్చాను. కొంచెం సపోర్ట్ అయితే చేయండి గాయస్. థ్యాంక్ యూ. ములకల్ చెరువు. సో ఇది అయితే ములకల్ చెరువు అనమాట. అండ్ చెరువు దాటిన తర్వాత మనకు వచ్చేసి కురుబలకోట, గోళ్ళపల్లి, అంగళ్ళు, మదనపల్లి. యాక్చువల్గా నేను ఇది వచ్చేసి బురకాయలకోట దగ్గరికి అనమాట. బురకాయలకోట ఎంట్రన్స్ కి బ్రిడ్జ్ అయితే ఉంటుంది, అంటే ములకల చెరువు దాటిన తర్వాత ఇది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ బ్రిడ్జ్ చూపిస్తున్నాం. ఇది వచ్చేసి గోళ్ళపల్లి దగ్గరలో హాస్టల్స్. మాకున్న ఆంధ్ర ఊటీ ఇదే అనమాట హాస్టల్స్. సో గోళ్ళపల్లి, ఈ బ్రిడ్జ్ దిగేస్తే గోళ్ళపల్లి. ఇప్పుడు వచ్చేసి మనము అంగళ్ళలోకి ఎంట్రీ అవుతున్నాం. ఇదంతా ఋషి వ్యాలీ దగ్గర అనమాట. గోల్డెన్ వ్యాలీ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి మాకు. మా మదనపల్లి మిక్స్, గోల్డెన్ వ్యాలీ, విశ్వము ఇవన్నీ ఇక్కడే అనమాట. ఫైనలీ వెల్కమ్ టు మదనపల్లి. ఇప్పుడు అమ్మచెరువు మెట్ అయితే దిగుతున్నాము. సో ఫైనలీ మదనపల్లికి అయితే వచ్చేసాను. ఒక ఆటో, అది కూడా హైదరాబాద్ నుంచి మదనపల్లి వరకు 1 డే. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ బయలుదేరినప్పుడు అయితే మార్నింగ్ 7కి బయలుదేరితే నైట్ 11కి వెళ్ళిపోయాను ఆటో ఎత్తుకొని వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఏమైందంటే నేను అక్కడ లేట్గా స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు ఇక్కడ టైం పట్టింది. సో ఇది వచ్చేసి రింగ్ రోడ్ అనమాట మాకు, మదనపల్లి రింగ్ రోడ్డు. అంటే అన్నమయ్య సర్కిల్ మదనపల్లి రింగ్ రోడ్. సో చౌడేశ్వరం టెంపుల్ కళ్యాణమండపము. ఇప్పుడు వచ్చేసి ఇది ఆర్ఆర్. ఇంతకు ముందు ఇది ఓల్డ్ నేషనల్ హైవే అనమాట, ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది. సో కాలనీకి మనకు అటు సైడ్ పెట్టేశారు. ఆర్ఆర్ కళ్యాణమండపం. దిస్ ఈస్ రామారావు కాలనీ. వెల్కమ్ టు మై హోమ్ టౌన్ అండ్ మై హోమ్. దిస్ ఈస్ మై లవ్లీ పడి. ఫస్ట్ ఆటో, ఇది సెకండ్ ఆటో ఇప్పుడు వచ్చింది. ఓ హలో గాయస్, మొత్తానికైతే వీడియో కంప్లీట్గా అయితే ఎడిట్ చేసేసాను. మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏదన్నా ఉంది అని అంటే, అది నేను 6వ నెల 8వ తారీఖు బయలుదేరా మార్నింగ్. జూన్లో బయలుదేరితే ఆ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, అక్టోబర్ 10వ తారీఖు. ఎంత గ్యాప్ తీసుకున్నానో చూడండి. నాకు వస్తా నుంచే
మామూలు ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి అది ఇది అని చెప్పలేను, కానీ ఇంట్లో అయితే వర్క్ అయితే ఉండింది. ఆటో తోలుకోవటానికి నేను మార్నింగ్ ఆటోకి వెళ్ళిపోతే ఇంక నైట్ 10 అయిపోతుంది వచ్చేసరికి. సో ఆ విధంగా అయితే నేను చాలా వరకు లేట్ అయితే చేసాను. మధ్యలో అరుణాచలం వెళ్ళాను, కైగిల్ ఫాల్స్ వెళ్ళాను, తిరుమలకి వెళ్ళాను, ఇది అయితే చేసాను. అది ఒకటి ప్లస్ మనమైతే ఏ ఆటోలో అయితే వచ్చామో ఆ ఆటో అయితే ఆగస్టులో అయితే నేను సేల్ అయితే చేసాను. చేసి స్కూటీ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర స్పేస్ అయితే చాలదు నాకు. సో ఆటో సేల్ చేసేసాను, స్కూటీ తీసుకునేసాను. కొత్తది జూపిటర్, ఆ వీడియోస్ మీరు ఇంతకు ముందు అయితే చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను జూలై 8వ తారీఖు బయలుదేరాను. జూలై 9వ తారీఖు మదనపల్లికి అయితే రీచ్ అయ్యాను మార్నింగ్ 10కి. అక్కడ 11కి బయలుదేరాను. మరుసటి రోజు 10కి అయితే వచ్చాను. సెల్ఫ్ మోటార్ అయితే పూర్తిగా చెడిపోయింది. దానివల్ల ఏమైందంటే సెల్ఫ్ ఎత్తలేదు బండి. తోసుకొని స్టార్ట్ చేసుకొని అయితే బయలుదేరడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి నేను చాలా దూరం అయితే జరిగింది, కానీ నేను మీకు కొంచెం దూరం నుంచి అయితే నేను చెప్పడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇంకా సెకండ్ విషయం వచ్చేసి అక్టోబర్ కదా, సో నేను జూలైలో తీసిన వీడియో, జూన్లో తీసిన వీడియో అక్టోబర్లో పోస్ట్ చేస్తున్నాను కదా. చాలా గ్యాప్ అయితే తీసేసుకున్నాను, ఏమనుకోకండి. వర్క్స్ వల్ల నాది ఇట్లా. మీ దీనికే ఇంత షాక్ అయితే, నేను కాశీకి వెళ్ళాను, అయోధ్యకి వెళ్ళాను. అప్పుడు తీసిన వీడియోస్ ఇప్పటికీ నేను 3 అప్లోడ్ చేశాను. మిగతావన్నీ కరెక్ట్ అయిపోవటం వల్ల కొన్ని వీడియోస్ అయితే పోయినాయి, పీసీలో పోయినాయి. అండ్ యాక్చువల్గా నా దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి. 128 GB ఒకటి, ఇప్పుడు తీస్తున్న 128 GB ఒకటి. యాక్షన్ కెమెరాలో వచ్చేసి నేను మెమరీ కార్డ్తో వాడాను కదా, అది 1 అవర్ మాత్రమే ఫుటేజ్ వస్తుంది. అలా తీసుకుంటూ పోయి దాన్ని యాప్ ఒకటి ఉందన్న విషయం అయితే నేను మర్చిపోయి అవన్నీ మెమరీ కార్డ్ తీసి మేము మొబైల్లో పెట్టి ఫార్వర్డ్ చేసుకోవటం వల్ల ఏమైందంటే అది వీడియో ఫైల్స్ వచ్చేసి క్రాక్ వచ్చింది. అంటే ఫైల్ ఫుటేజ్ అంతా మిస్ అయిపోయింది. దాన్ని రికవర్ చేసేకైతే కుదరదు. సో ఉన్న వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే అవి తోక లేకుండా అయితే అయిపోయినాయి. అందుకనేసి నేను వచ్చిన వరకు అయితే నేను తీసి పక్కన పెట్టాను. ఆ తీసిన దాంట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చెక్ చేసి మళ్ళీ కాశీవి నేను అక్కడ నుంచి బయలుదేరినవి ట్రైన్ బ్లాగ్స్ అయితే 3 ఉన్నాయి. అయోధ్య నుంచి కాశీకి, కాశీ నుంచి మళ్ళీ లక్నోకి, లక్నో నుంచి గూడూరుకి 3 వీడియోస్ ఉంటే నేను ట్రైన్ వీడియో ఒకటి కూడా అప్లోడ్ చేయలేదు. అది నా టైం. అండ్ కాశీలో వచ్చేసి కాశీలో 3 వీడియోస్ తీశాను, 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, 1 వీడియో మాత్రం మిస్ అయిపోయింది. అయోధ్యలో 2 తీశాను, 1 అప్లోడ్ చేశాను. అట్లుందనమాట. అండ్ ఇంకా కైగిల్ ఫాల్స్ ఉంది, అది అప్లోడ్ చేయాలి. ఇక అరుణాచలంలో వచ్చేసి ఇక్కడ మదనపల్లి నుంచి అరుణాచలంకి వెళ్ళిన వరకు అయితే పెట్టాను. అక్కడ వచ్చేసి మనము ఇంకా ఇది గిరి ప్రదక్షిణ ఉంది కదా, గిరి ప్రదక్షిణది బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ వెళ్తాను డిసెంబర్లో కూడా, మళ్ళీ వెళ్తాను. సో మళ్ళీ పార్ట్ 3 అయితే దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత టెంపుల్లోకి మొబైల్స్ అలా ఉన్నాయన్నారు. సో మొబైల్ ఉంటే అక్కడికి కూడా తీసుకెళ్ళిపోయి అది కూడా అవుతుంది. పార్ట్ 3 లాగా అయితే ప్లాన్ చేస్తాను. తిరుమల పార్ట్ 2 ఎలా అంటే 2019లో తీసిన వీడియోస్ ప్లస్ మళ్ళీ లాస్ట్ టైం ఈ 2025లో నేను ఒకసారి వెళ్ళాను, అప్పుడు వీడియోస్, మొన్న రీసెంట్గా 1 వీక్ అవుతుంది. ఇవన్నీ అంటే మిస్ అయిన వాటిని కొన్ని కొన్ని తీసుకుంటూ వచ్చి పార్ట్ 2 అయితే ఇప్పుడు ఎడిట్ అయితే చేస్తున్నాను. సో అది కూడా అయితే తొందరలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా నేను ఆ ఆటో కొన్న తర్వాత వచ్చేసి గూడూరు వెళ్ళాను. ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిండేది ఒకటి ఉంది, మదనపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళిండేది ఒకటి ఉంది. ఆటో కొన్న తర్వాత ఒక గూడూరుకి అయితే వెళ్ళాను, ఆ వీడియో కూడా ఉంది. అది చేద్దామా వద్దా, ఈ హైదరాబాద్కి వెళ్ళిండేది కూడా అప్లోడ్ చేద్దామా వద్దా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను. ఏమో మేబీ చేయాలనిపిస్తే అయితే చేస్తాను, లేదంటే పక్కన పెట్టేస్తాను. అండ్ ఇక ఈ మంత్ అయితే మళ్ళీ నేను విజయవాడ అయితే వెళ్తున్నాను అమ్మవారి గుడికి. సో అది కూడా అయితే ఉంటుంది. ఈసారి ట్రైన్ సిరీస్
ఇక్కడ నుంచి వెళ్ళేదైతే చూపించను. సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి విజయవాడ, ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్దాం అని అనుకుంటున్నాను. మళ్ళీ అక్కడి నుంచి తిరుపతికి వచ్చేది. వీలైతే అది చేస్తే చేస్తాను, లేదంటే లేదు. ట్రైన్ సిరీస్ 2 అయితే అనుకున్నాను. మరి టికెట్లు నా ఇప్పుడే ప్లాన్ చేశాను. వీలైతే చేస్తా, లేదంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ, మళ్ళీ విజయవాడ టెంపుల్, ఈ 2 అయితే వస్తాయి. అదనమాట విజయవాడ లాగైతే ఒక 1 వీక్లో అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మిగతా వరుసగా ఒక 10 డేస్ గ్యాప్ వచ్చి మిగతా పెండింగ్ ఉన్న వీడియోస్ అన్నీ అయితే నేను అప్లోడ్ అయితే చేసుకుంటూ వచ్చేస్తాను. దాని తర్వాత ఫ్రెష్గా అయితే హిల్స్ది ఒకటి ఉంది. ఇంకా రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అసలుకి thumbnail అయితే చేసి పెట్టాను వెళ్దామని. హిల్స్ అయితే ఇంకా ఫాగీ వెదర్ అయితే ఇంకా రాలేదు, అందుకనేసి నేను ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాను. రెయిన్ కంటిన్యూస్గా ఒక 3-4 డేస్ పడింది అనుకోండి, హిల్స్కి వెళ్ళేదానికి అయితే మార్నింగ్లో బాగుంటుంది. అందుకని అయితే వెయిట్ చేస్తున్నాను. సో హిల్స్ మొత్తం అయితే పెండింగ్లో 5 వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి. అవైతే ఒక్కొక్కటిగా నేనైతే అప్లోడ్ చేసుకుంటూ వచ్చేస్తాను 10 డేస్ గ్యాప్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మీరైతే సపోర్ట్ చేయాలి గైస్, లేదంటే కష్టం అయిపోతుంది. మనకు వచ్చే తక్కువ వ్యూస్కే నేను చాలా వరకు అయితే ఖర్చు పెట్టి అయితే నేను ట్రావెల్ అయితే చేస్తున్నాను. బట్ ఏదో సపోర్ట్ చేస్తారని అయితే ఆశ ఉంది. సో కొంచెం గట్టిగా మీరు అనుకుంటే మనకి వ్యూస్ వస్తాయి, తొందరగా మానిటైజేషన్ అయితే అయిపోతుంది. అండ్ వీలైతే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్, ఒక కామెంట్, అంతకు మించి మనకి ఏం అవసరం లేదు. ఇంతటితో సెలవు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ అయితే ఎడిట్ చేయాలి కాబట్టి. బాయ్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు బేగంపేట రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. నా ఫ్రెండ్ అయితే నన్ను డ్రాప్ చేయడానికి అయితే వచ్చేసాడు అనమాట. అండ్ ఇప్పుడు మనం స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మన ట్రైన్ అయితే రాబోతోంది. అండ్ 2 మినిట్స్లో అయితే వస్తుంది. అదిగో మన ట్రైన్ అయితే వచ్చేసింది. లింగంపల్లి టు విజయవాడ ట్రిసిటీ అనమాట. 1వ నెంబర్కి తీసుకెళ్ళరా అంటే 2వ నెంబర్కి తీసుకొచ్చాడు, అటు ఇటు కాకుండా. అండ్ ఇక మనోడైతే మనకు జాగ్రత్తలు చెప్పేశాడు. అండ్ మనోడికి కూడా ఒక ఛానల్ ఉందన్నమాట, అవెంజ్ కింగ్ వైటీ. అండ్ స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. ఇప్పుడు బేగంపేటలో అయితే స్టార్ట్ అయ్యాను. మనకు నెక్స్ట్ స్టాప్ నుంచి సీట్ అయితే కన్ఫర్మ్ ఉంది. అండ్ క్రూజింగ్ అయితే బాగానే కొట్టాడు. బాయ్ బాయ్ బేగంపేట, సూన్. త్వరగా వద్దాం అనుకున్నా కూడా లేట్ అయిపోయింది. మందైతే సికింద్రాబాద్ నుంచి ఉంది, కాకపోతే నేను బేగంపేటలో ఎక్కాను. ఇప్పటికే వస్తాను కదా ట్రైన్ అది పోయేది, ఎందుకంటే మా వాడు ఇక్కడే ఎక్కించేసాడు. సికింద్రాబాద్ నుంచి మనము అయితే సీట్ నుంచి అయితే కూర్చొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కూర్చోవాలంటే నాకు కూడా భయంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి టికెట్ లేదు కాబట్టి. సో 3 కిలోమీటర్సే కాబట్టి మనకు ప్రాబ్లం అయితే ఏం లేదు. బేగంపేట దాటిన తర్వాత కొన్ని స్టాప్స్కి మనకు జేమ్ స్ట్రీట్ అయితే వచ్చింది. ఇంకా జేమ్ స్ట్రీట్లో అయితే స్లో అయితే చేసేసాడు. ఏమైందో ఏమో అయితే తెలియదు. ఇంకా మనకు హోమ్ కాల్ అయితే వచ్చినట్టు లేదు. సో జేమ్ స్ట్రీట్లో అయితే స్టాప్ చేశాడు. అది కూడా నా బోగి కరెక్ట్గా బ్రిడ్జ్ మీద అయితే ఉందన్నమాట. చూసారా, బ్రిడ్జ్ మీద అయితే ఆపేసాడు. ఇంకా మనకు తెలిసి ఒక 2-3 మినిట్స్ అయితే వెయిట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నుంచి. ఇంతలో మన బండి అయితే స్టార్ట్ అయితే చేసేసాడు 2 మినిట్స్ తర్వాత. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి సికింద్రాబాద్ అవుటర్లో ఉన్నాము. సో చూసారు కదా ఎన్ని ట్రైన్స్, ఎన్ని లైటింగ్స్, బా బీభత్సం. ఈ ట్రాకులు చూస్తేనే మనకు గజిబిజి, వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తూ అంటారు. ఒక్క మిస్టేక్ జరిగినా కూడా ఏ దాంట్లోకి రావాల్సిన ట్రైన్ ఏ దాంట్లోకి వెళ్ళిపోతుందో ఏంటో మరి. అండ్ మన నిన్న నేను వచ్చినప్పుడు అయితే ప్లాట్ఫామ్ 1కి ఇచ్చాడు, ఈరోజు మాత్రం 4కి ఇచ్చాడు. ఓకే, పర్లేదు. సో వెల్కమ్ టు సికింద్రాబాద్. సికింద్రాబాద్ నుంచి ఎవరైనా చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే మనం దిగేసి మన భోగికి అయితే వెళ్ళిపోదాం. సో D2 నుంచి D3కి అయితే వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే నాది D3. నేను సైడ్ విండో బుక్ చేశాను, బట్ నాకు వచ్చేసి మిడిల్ అయితే వచ్చిందనమాట. సో నేను ఎక్కువ ఏం చూపించాను. సో నేనైతే నా సీట్లో అయితే కూర్చునేసాను. కూర్చున్న 2 మినిట్స్కే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. అండ్ ఇప్పుడు నేనైతే మార్నింగ్ కొంచెం లైటింగ్ వచ్చాక చూపిస్తాను. అండ్ నౌ
ఇప్పుడు వచ్చేసి మనము గుంటూరుకి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఉంది. గుంటూరు దగ్గరికి అయితే వచ్చేసాము. సో వెల్కమ్ టు గుంటూరు. ఇప్పుడైతే మనం గుంటూరు స్టేషన్ అయితే క్రాస్ అయితే చేయబోతున్నాము. ఎందుకంటే నేను స్టార్ట్ అయ్యే టైంకి అయితే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు దాకా పడుకోన్నాను, చూసుకోలేదు. సో బాయ్ బాయ్ గుంటూరు. అండ్ గుంటూరులో ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేరు. మా బావున్నాడు. అండ్ మా బావ అన్నాను కదా, ఎవరో కాదు, నాకు బీజిఎంఐలో పరిచయమైన మా ఫ్రెండ్ అనమాట, నవీన్ బ్రో అనేసి. మేము ఇప్పుడు బీజిఎంఐ ఆడుతూ ఉంటాము. సో ఇంతలో మనకైతే ఒక మంచి కర్వ్ అయితే వచ్చేసింది. ట్రైన్ బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో పొలాలు అయితే చూసారు కదా, ఇవన్నీ మడులు అన్నమాట. అండ్ రైస్ ఇక్కడ ఇటు సైడ్ అంతా మనకు రైస్ బాగా పండుతుంది. అండ్ ఇంతలో మళ్ళీ సెకండ్ అయితే వచ్చేసింది లెఫ్ట్ సైడ్. నేను ఇందాక రైట్ సైడ్ చూపించేటప్పుడు కొంచెం మిస్ అయింది. సో లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసింది ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మనము చాలా వరకు స్టేషన్స్ అయితే స్కిప్ అయితే చేసాం. బట్ మన స్టాప్స్ అయితే ఒకటే చూపించాను, సారీ ఏమనుకోకండి. అండ్ బ్యూటిఫుల్ రోజెస్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అలాగే అరటి తోట, బనానా ప్లాంటేషన్ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇక మనకి ఇప్పుడు వచ్చేసి ఒకే ఒక స్టేషన్ అయితే దాటితే విజయవాడలోకి అయితే ఎంటర్ అయిపోతాము. అండ్ ఇది వచ్చేసి ఇంద్రకీలాద్రి దగ్గర ఉండే సమ్ పక్కనే టెంపుల్. అక్కడ కూడా ఒక టెంపుల్కి అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అనమాట. నాకు అంత ఐడియా లేదు, బట్ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్లో చెప్పండి ఏ టెంపుల్ అయితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందో. సో మాటల్లో అయితే మనం వచ్చేసాము కృష్ణా కెనాల్ జంక్షన్ అనమాట. ఇది ఒక జంక్షనే. సో ఇక్కడికి డిఫరెంట్ సైడ్ అయితే వెళ్తుంది. ఇటు సైడ్ హైదరాబాదు, ఇటు మన గుంటూరు, న్యూ గుంటూరు, ఇటు సైడ్ అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఎదురుగా అయితే ఒక గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది అనమాట. రెండు ఒకే ట్రాక్లో వెళ్ళవు, కాకపోతే నార్మల్ ఇక్కడ 3 లైన్ 4 లైన్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అయితే అయిపోతుంది. అండ్ మీకు ఇప్పుడైతే ఆ లోకోమోటివ్ని అయితే చూపిస్తాను. అది ఏ లోకోమోటివో నాకు కామెంట్లో అయితే చెప్పండి. చూద్దాం ఎంతమంది ట్రైన్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేస్తారు, నేనైతే చెక్ చేస్తాను అనమాట. అండ్ ఎవ్రీ కామెంట్కి అయితే నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. అండ్ అటుపక్క ఒక గూడ్స్ అయితే అన్లోడ్ అవుతుంది, లారీలు అయితే వెళ్తున్నాయి అనమాట. సో గూడ్స్ అన్లోడ్ అయ్యేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతూ అంటారో ఏమో మరి. అండ్ ఇంతలో అయితే మన ట్రైన్ కృష్ణా కెనాల్ జంక్షన్ అయితే దాటబోతోంది. సో ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందని. సో ఈ టెంపుల్ ఏంటి అనేది కింద కామెంట్లో అయితే నాకు చెప్పండి, చూద్దాము. అండ్ దిస్ ఈజ్ ద బ్రిడ్జ్. మనమైతే కృష్ణా బ్యారేజ్కి అయితే వచ్చేసామన్నమాట. చూసారా వాటర్ అయితే ఎంత బాగా ఫ్లో అవుతున్నాయో. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనకైతే రెయిన్ బాగా పడింది కాబట్టి వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వాటర్ లేవు, పోవట్లేదు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని ఉంటాయి కదా, అక్కడక్కడ స్టాప్ అయితే అయిపోయింది అనమాట. అండ్ వాటర్ అయితే రిలీజ్ చేసినట్టున్నారు లైట్గా. ఇక్కడ వాటర్ కలర్ చూసారా, మధ్యలో అంతా బ్రౌన్ ఉంది, అటు సైడ్ కొంచెం లైట్ గ్రీన్గా ఉంది. మేబీ న్యూ వాటర్ కదా, చూసారా. అండ్ నేనైతే ఇప్పుడు ఈ బ్రిడ్జి దగ్గరికి కిందకు కూడా వచ్చి అయితే మీకు చూపిస్తాను నాకు వీలైనంత వరకు. ఎందుకంటే మనం మళ్ళీ 1:32 అంతా బయలుదేరాలి, తిరుపతికి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మా ఊరికి అయితే నేను వెళ్ళిపోవాలన్నమాట. చాలా లేట్ అయిపోతుంది. వీడియో ఎక్కువ లెంత్ కూడా అందుకే నేను ఏం తీయలేదు, అక్కడక్కడ అయితే చూపించుకుంటూ అయితే వచ్చేసాను అనమాట. అండ్ సో అదిగోండి మన అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన ఉన్నారనమాట. అండ్ ఇప్పుడైతే అక్కడికి ఫస్ట్ మనం వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. నేను అదే ఆలోచిస్తున్నాను, ఇక్కడ కృష్ణా బ్యారేజ్లో ఫ్రెష్ అవుదామా లేదంటే లాకర్ రూమ్ తీసుకుందామని. సో ఆ టయానికి నాకు ఎలా అనిపిస్తే అలా అయితే చేయాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో వెల్కమ్ టు విజయవాడ. ఇక్కడ మనకు నేను ఎక్కువగా ఫ్యాక్ట్స్ చూస్తే మన విఆర్ రాజా గారు అయితే ఉంటారనమాట. ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీట్ అయ్యి చూద్దాం. వెల్కమ్ టు విజయవాడ. విజయవాడ అవుటర్లో అయితే ఉన్నాను ఇప్పుడు. అండ్ స్టేషన్ అయితే వచ్చేసింది. సో నేను స్టేషన్ కూడా పెద్దగా ఏం చూపించలేదు. నేను ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ అటు వెళ్ళి మీకు ప్లాట్ఫామ్ స్టేషన్ అంతా చూపించేది ఎందుకనేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ అయితే వచ్చేసాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ద కృష్ణా బ్యారేజ్ అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఏమైందంటే ఎండ ఎక్కువ ఉండటం వల్ల కొంచెము
అండ్ ఇక్కడ హీట్ మాత్రం విపరీతంగా ఉంది. స్నానం చేసాక కూడా నాకైతే ఫుల్ చెమటలు పట్టేసాయి. ఇప్పుడే అయితే నదిలో స్నానం అయితే చేసేసాను. అండ్ చూసారు కదా, నది అయితే మామూలుగా పోవట్లేదు అనమాట. నేనైతే స్నానం చేసేసాను. నది అన్నమాట మీరు ఈ ఘాట్ల దగ్గర ఉంటాయి కదా, అక్కడే స్నానం చేయమని. కొంచెం నీళ్లు పారే చోట చేయండి, అప్పుడైతే మీకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. నిలువ ఉన్న చోట చేస్తే మాత్రం మీకు చేపల స్మెల్ అయితే వస్తుంది. నేను అందుకే అన్నీ చూసుకొని నీళ్లు వెళ్ళే చోట అయితే స్నానం చేశాను. మామూలుగా లాకర్ రూమ్స్ దగ్గర అయితే స్నానం చేయొచ్చు, ఎందుకు ఊరికే 300-400 వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ అడిగాను. గుడి దగ్గర బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ ఉంది, అక్కడ వాళ్ళని అడిగితే అక్కడ స్నానం చేసి అయితే వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదని చెప్పారు. అందుకనేసి అయితే అక్కడ స్నానం చేసేసి ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. టెంపుల్ నాకు ఇంకా 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి. మొబైల్స్ అయితే అలో ఉందో లేదో నాకైతే తెలియదు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే అలో అయితే లేదు. సో ఏదో అన్నదానం అయితే జరుగుతుందని అన్నారు. మరి అన్నదానం ఉంటే అలాగే తినేసి మనమైతే తిరుపతికి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం. బై వాక్లో అయితే స్టేషన్ నుంచి మనకు 1.5 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే వాక్ చేసుకుంటూ వచ్చేసాను. అండ్ రాగానే మనకు ఓం అయితే దర్శనం ఇచ్చింది, అమ్మవారికి సంబంధించింది. అండ్ ఇక్కడున్న ఈ దాన్ని ఏమంటారో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి, ఎందుకంటే నేను అక్కడ కూడా క్లారిటీ కనుక్కోలేదు. అండ్ అలాగే అమ్మవారికి ఒక చీర, జాకెట్, టెంకాయ పూలు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనము టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఎండలు తట్టుకోవాలంటే చాలా కష్టమనే చెప్పాలి. మరి టెంపుల్కి వెళ్ళే కింద అయితే మనం ఉన్నాం అనమాట. ఇక్కడ మొబైల్స్ అలో లేదని అయితే క్లారిటీగా బోర్డు పెట్టారు. అండ్ ఇవి వచ్చేసి ఫ్రీ దర్శనము అండ్ పెయిడ్ దర్శనాలు ఉంటాయి కదా, 100, 300, 500 అవైతే వెళ్ళేవి. ఇక్కడ కింద షట్టర్ కింద మనకు లడ్డు కౌంటర్స్, ప్రసాదం కౌంటర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఫ్రీగా చెప్పులు అయితే స్టాండ్ లో పెట్టుకునేకి ఉంది. అండ్ రైట్ సైడ్ మొబైల్ కౌంటర్ ఉంది, మొబైల్ కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాగ్ కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే అమౌంట్ తీసుకుంటారు. అండ్ దిస్ ఈజ్ ప్రసాదం కౌంటర్ అన్నమాట. సో పైన దర్శనం అయిపోయాక కిందకి వచ్చి ప్రసాదం తీసుకుంటారు. లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి అండ్ వడ అన్నమాట. పైనుంచి కింద నడుచుకొని వచ్చేవాళ్ళు ఇది. సో ఇప్పుడు మనమైతే పైకి అయితే వెళ్ళిపోదాము. వాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న ఈ ఆలయం మన కనకదుర్గమ్మ వారి ఆలయం. వారిని కనకదుర్గ అని ఎందుకు పిలుస్తారంటే బంగారం వర్ణంలో ప్రకాశించే శక్తి అని దాని అర్థం. పురాణాల ప్రకారం అర్జునుడు మహాభారత యుద్ధానికి ముందు ఈ ఆలయాన్ని అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రతిష్ఠించాడు. విజయవాడకి అర్థం ఏంటంటే విజయ అంటే విజయం అని, వాడ అంటే ప్రదేశం అని అర్థం. సదా కొండ మీద వెలిగే మన అమ్మ మన కనకదుర్గమ్మ. అలాగే ఇక్కడ జరిగే ప్రతి సంవత్సరం పుష్కరాల వేళ భక్తుల రద్దీ మాత్రం అసలు బీభత్సంగా అయితే ఉంటదన్నమాట. సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అండ్ ఇక్కడైతే మనము టెంకాయ కొట్టుకోవటానికి అయితే సపరేట్ వే అయితే ఉందన్నమాట. ఇలాగే మనం కిందకి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ 3వ నెంబర్ ఫ్లోర్ లో అయితే అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. సో నేను టెంకాయ కొట్టుకునేసి 3వ ఫ్లోర్ కి అయితే వెళ్ళి అన్నదానం అయితే స్వీకరించాను. అండ్ ఇప్పుడైతే బయటికి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అక్కడక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు. సో ఇక్కడ సెకండ్ టెంపుల్ ఇంకోటి ఏదో కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ టెంపుల్ కూడా మీకు ఏదో తెలిస్తే కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం కిందకైతే వెళ్ళిపోవచ్చు. చూసారుగా అమ్మవారి గుడి బంగారంతో ఎలా తగదగలాడి మెరిసిపోతుందో. మొత్తానికి అయితే దర్శనం చేసుకున్నాడు. ఫుల్ ట్రాఫిక్ ఉందని చెప్పేసి నేను ఇటైతే వచ్చేసాను అనమాట. ఎట్లాగో 100 రూపీస్ దర్శనం అయితే తీసుకొని వెళ్ళాను తొందరగా రావాలని. బట్ అయినా సరే ట్రైన్ అయితే మిస్ అయింది. ఇప్పుడు నేను మళ్ళీ 2వ ట్రైన్కి అయితే వెళ్ళాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను మళ్ళీ ఇప్పుడైతే నది దగ్గరికి అయితే వచ్చాను, ఎందుకంటే మా మమ్మీ వాటర్ తెమ్మన్నారు. నేనైతే మీకు చూపించడం కోసం అయితే మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చానమాట. కొంచెం సన్ అయితే తగ్గింది, అందుకనేసి చూపిస్తున్నాను. మీకు చూపించడం కోసమే మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేశాను, లేకపోతే అసలు చూపించడం అని కూడా కాదనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి నాకు 2కి అయితే మళ్ళీ తిరుపతికి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతాను. అండ్ దర్శనం అయితే బాగా జరిగింది. నన్ను 100 రూపీస్ లైన్లో నుంచి సడన్గా ఎందుకో వేరే లైన్లోకి షిఫ్ట్ చేశారు, 300 రూపీస్ లైన్లోకి. నేను అది అన్ఎక్స్పెక్టెడ్గా అది ఎందుకు జరిగింది నాకైతే తెలియలేదు. 300 రూపీస్ దర్శనంలోకి అయితే నన్ను లాగేశారు. బై మిస్టేక్లో ఏదో జరిగింది, పర్వాలేదు. అయితే
వెళ్ళటం అయితే జరిగిందనమాట. అండ్ దర్శనంది టోకెన్ ఇదే అనమాట. సో 100 రూపీస్ది అయితే తీసుకున్నాను. నాకు సగం చింపి వెంటనే నాతో పాటు ఇంకొక 5గురిని అయితే కలిపి 300 రూపీస్ దర్శనంలోకి ఎందుకో పంపించేశారు. అయితే మాత్రం చాలా హ్యాపీ, ఎందుకంటే మొదటి గడపకి కొంచెం ముందర నిన్నానమాట. సో నాకైతే చాలా ఆనందంగా అయితే ఉంది అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన దానికైతే. ఐఎమ్ సో హ్యాపీ. ఇంక నేనైతే బయలుదేరుతున్నాను అనమాట. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. అండ్ నేను మీకైతే ఎక్కువగా ఏం చూపించలేదు, ఎందుకంటే నేను ఎక్కింది లింగంపల్లి టు విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. దానికి మొత్తంగా చూసుకుంటే లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. లింగంపల్లి కదా, లింగంపల్లి బేగంపేట, మళ్ళీ సికింద్రాబాదు, నల్గొండ, మంగళగిరి, విజయవాడ అనమాట. సో ఈ స్టాప్సే అవి. మొత్తంగా నేను సికింద్రాబాద్ నుంచి బేగంపేట నుంచి చూపించాను. బేగంపేట, సికింద్రాబాదు, నల్గొండ ఆపేసాను. మళ్ళీ గుంటూరు మీకు కొంచెం అయితే చూపించా, మంగళగిరి చూపించలేదు. అండ్ డైరెక్ట్గా విజయవాడ కృష్ణా కెనాల్ అయితే మీకు చూపించాను, అంటే ఇవే అన్నమాట. సో అందుకనేసి అయితే నేను ట్రైన్ పెద్దగా ఏం చూపించలేదు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళిండేది మొబైల్స్. నా టైం బాగాలేదండి, ఎందుకంటే దర్శనంకి వెళ్ళే వాళ్ళకైతే మొబైల్స్ అలో లేదు. జస్ట్ పైన వెళ్ళి హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు 3 or 4 పీపుల్స్. ఇంతకు మించి నేను మిమ్మల్ని ఏం అడగను గైస్. సో బాయ్ బాయ్. సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడైతే మా మదనపల్లి నుంచి అరుణాచలం యాత్ర అయితే చేయబోతున్నాను ఫ్యామిలీతో. అది కూడా చాలా వెరీ బడ్జెట్లో అనమాట. సో ఆటోలు అన్నీ అయితే నేను పెట్టేశాను. లైట్ ఆఫ్ చేయడానికి డాడీ వెళ్ళారు. సో అంతా రెడీ అయిపోయింది. మార్నింగ్ 5కి అయితే బయలుదేరుతున్నాము. బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి చిత్తూరుకి అయితే వచ్చేసాను. నిద్ర వచ్చేసిందని నేను పడుకున్నాను. సో అందుకనేసి అది తీయలేదు. సో ఇప్పుడు రైట్ నౌ చిత్తూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడి నుంచి మనకు తిరువన్మలైకి టికెట్ అయితే తీసుకుంటాను అనమాట. అండ్ మాటల్లో మనకైతే ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది హైదరాబాద్ నుంచి చిత్తూరుకి. సో సికింద్రాబాద్ టు కాచిగూడ టు చిత్తూరు వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ ఇకపోతే మనం ఇప్పుడు వెళ్ళేసి టికెట్ అయితే తీసుకున్నాము. సో టికెట్ అయితే తీసుకున్నాను. పర్ పర్సన్కి 75 రూపీస్ అయితే పడింది అన్నమాట. సో వెరీ బడ్జెట్. మొత్తానికి చిత్తూరు నుంచి అయితే తిరువన్మలైకి జనరల్ టికెట్ అయితే తీసేసుకున్నాను. యాక్చువల్గా మదనపల్లి నుంచి ట్రైన్ చూశాను, అవి టయానికి లేవు. అందుకనేసి చిత్తూరు వచ్చి చిత్తూరు నుంచి అయితే పోతున్నాను. ఫ్యామిలీతో వెళ్తున్నాను. అందుకనేసి నేను ఎక్కువ పెద్ద వీడియో అయితే చేయలేదు. అండ్ ఇందాకే మీకు చూపించినట్టు ఇది కాచిగూడ టు చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హాల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళేది చెల్లపల్లి టు రామేశ్వరం ట్రైన్ అనమాట. జనరల్లో అయితే వెళ్ళబోతున్నాను. సడన్ డిసిషన్ కాబట్టి మనకు అంతగా టికెట్లు దొరకలేదు, అందుకని జనరలే బెస్ట్. సో మాటల్లో మన ట్రైన్ అయితే వచ్చేసింది చెల్లపల్లి టు తిరువనంతపురం. సో ఇది సీజన్ టైం కాబట్టి జనరల్లో ఫుల్ క్రౌడ్ ఉంది. చూడండి ఒకసారి, అసలు నిల్చుకునే కూడా నాకు కుదరలేదు. ఇప్పుడే ఎక్కాను చిత్తూరు రైల్వే స్టేషన్లో. రైట్ నౌ నేను ఇప్పుడు వచ్చేసి కాట్పాడిలో అయితే ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు మనకు సెకండ్ ట్రైన్ అయితే వస్తుంది. సో ఆ సెకండ్ ట్రైన్ ఎక్కుదాం అనేసి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మనం వస్తున్న ట్రైన్ అయితే ఇది ఎల్లపల్లి టు తిరువనంతపురం. సో ఇప్పుడు నేను వచ్చేది వచ్చేసి ఇది సికింద్రాబాద్ టు తిరువనంతపురం. రెండు ట్రైన్లు అయితే వెళ్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కేసి రిజర్వేషన్లో వెళ్ళిపోతున్నాను నేను.
సో బాయ్ బాయ్ కాట్పాడి. సో 1.5 అవర్ డిలేగా అయితే వచ్చిందనమాట ఈ ట్రైన్. పర్వాలేదు. సో మనం కాట్పాడి అవుట్ సైడ్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో చెరువు. అండ్ మనకు నెక్స్ట్ రాబోయే స్టేషన్ వచ్చేసి వేలూరు అన్నమాట. సో నేను వేలూరులో పెద్దగా అయితే ఏం చూపించలేదు. మనకు వేలూరు ఫోర్ట్ వస్తుంది కదా, ఆ ఫోర్ట్ అయితే చూపిస్తాను అనమాట. రైట్ నౌ వేలూరు అవుటర్ లో అయితే ఉన్నాము. వేలూరుకి 2 స్టేషన్స్ ఉన్నాయి. వేలూరు విఎల్ఆర్ ఒకటి, వేలూరు సిఎంసి ఒకటి వచ్చేసి. సో మనమైతే ఎక్కడైతే దిగమన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి 280 250 లోపు నేను కాట్పాడి అయితే ఇప్పుడు దాటేస్తున్నాను అనమాట. చాలా వెరీ బడ్జెట్. సో ఇది రిజర్వేషన్ అన్నమాట. దీంట్లో నుంచి అయితే నేను వెళ్తున్నాను. జనరల్ అల్లే ఎక్కువ ఉందని టీటీని అడిగితే ఇక్కడ నించుకోమన్నాడు. ఇంకా జస్ట్ ఒక 40 మినిట్స్ అంతే తిరువణామలై వెళ్ళి అరుణాచలంకి. సో అక్కడికి వెళ్ళంగానే మిగతాదంతా చూపిస్తాను. దీని తర్వాత ఒక 2 స్టాప్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత డైరెక్ట్ తిరువణమలై. సో నేను ఇవన్నీ పెద్దగా అయితే చూపించాను. సో వేలూరులో కంటామినేట్ ఇది ఫోర్ట్ అయితే ఇక్కడ ఉందన్నమాట, వేలూరు ఫోర్ట్. సో అక్కడ గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి ఉంది, అది మనం విజిట్ చేయాలి. కాకపోతే ఇప్పుడైతే కుదరదు. సో ఈసారి ఎప్పుడన్నా నేను వస్తే ఖచ్చితంగా అయితే విజిట్ చేస్తాను. సో అప్పుడొకటి వీడియో అయితే పెడతాను అనమాట. నా ఇక్కడ మనము వేలూరు దాటంగానే వచ్చేసి ఒక స్టాప్ అయితే చేశాడు అనమాట. ఎందుకంటే ఇది సింగిల్ లైన్ కాబట్టి కొంచెము ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకనేసి అయితే ఆపారు. ఎంత టైం పడుతుందో ఏంటో మరి. ఇలా అనుకునే లోపు అలా స్టార్ట్ చేసేసాడు. సో బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా దీని తర్వాత మనకు తిరువణమలై దగ్గర ఒక స్టేషన్ వస్తుంది. సో దానికి దీనికి అప్రాక్స్ గా 5 కిలోమీటర్స్ తేడా. అదే అనమాట దీని తర్వాత స్టాప్. యాక్చువల్గా ఇది అసలు స్టాపే లేదు మనకు. సో ఏదో టెక్నికల్ హాల్ట్ అనమాట, టెక్నికల్ గా అయితే ఆపారు. సో అందుకనేసి అయితే బయలుదేరుతున్నాము. సో నేను చెప్పిన స్టేషన్ వచ్చే ఊరు ఇదే అనమాట. చూసారా పొలాలు ఎంత బాగున్నాయో మళ్ళీ. ఎంతైనా విలేజ్ లాగా ఉంటే అందమే అనుకోండి. సో స్టేషన్ అయితే వచ్చేసింది. మనకు రైట్ సైడ్ అయితే ఇచ్చాడు ప్లాట్ఫామ్. అవుటర్లో నుంచి అయితే వచ్చేసాం అనమాట. దీని పేరేదో నాకు నోట్ తిరగలేదు, ఏమనుకోకపోతే. తమిళ్ కొంచెం నోట్ తిరగలేదు నాకు. సో ఇంకా దీని తర్వాత మనకు రాబోయే స్టేషన్ అయితే మనం ఉన్నది అదే, కాకపోతే కొంచెం డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ తేడా. అలా తిరువణమలై స్టాప్ లోకి అయితే వచ్చేసాం మనము. వెల్కమ్ టు తిరువణమలై. ఇంకొక పేరు అరుణాచలం. సో తిరువణమలైకి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఆల్మోస్ట్ 1.5 years నుంచి ఇప్పటికైతే కుదిరింది. రైట్ సైడ్ అయితే మనకు ప్లాట్ఫామ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడ నుంచి తిరువనంతపురం అయితే వెళ్తుంది. చూసారా ఎంత మంది అయితే దిగేశారో. యాక్చువల్గా నేనైతే షాక్ అయ్యాను. ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఎంత ఖాళీగా వెళ్తుందంటే అంత ఖాళీగా అయితే ఇక్కడ వెళ్తుంది అనమాట. చాలా మంది, ఇంతమంది మాత్రము ఇక్కడికే వచ్చారు. ఎందుకంటే ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే. సో
ఈ రోజు రేపు తిరుగుతారు కాబట్టి మనకి అందుకే ఇంతమంది అయితే ఉన్నారనమాట. సో ఇప్పుడు చూసారా ప్లాట్ఫామ్ అంతా ఖాళీ అయిపోయింది. ట్రైన్ చూడండి అసలు ఎక్కువ మంది ఎవరు లేరు. సో దీన్ని చూసుకుంటూ బయటకి అయితే వచ్చేసాను అనమాట. రాగానే మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే అరుణగిరి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ అరుణగిరి చుట్టూనే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము. సో ఎలా ఉంటుందో నెక్స్ట్ పార్ట్ లో చెప్తా. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ చూపిస్తున్నా చూడండి. హోటల్కి వెళ్ళాలి, బట్ నాకు హ్యాండ్ ఇచ్చాడు. ఈ గోమతి హోటల్స్ అయితే మీరు పొరపాటును కూడా బుక్ చేసుకోమాకండి. మేము 1 వీక్ ముందే బుక్ చేస్తే అసలు ఉన్నాయని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి ఎప్పుడోసారి ఏంటి అని కడుక్కున్నాడు. కాకపోతే తీరా మేము ఇక్కడికి వస్తున్న రోజు వచ్చేసి హోటల్ ఫోన్ చేసి హోటల్ వాళ్ళు, సార్ మీకు బుకింగ్ లేదు, అది లాస్ట్ది కుదరలేదు, టెక్నికల్ ఇష్యూ అది ఇది అని చెప్పి మాకైతే క్యాన్సిల్ చేశారనమాట. అంటే పీక్ టైమ్స్ కదా ఇప్పుడు థర్స్డే ఫ్రైడే, సో అందుకనేసి ఎక్స్ట్రా అమౌంట్ కోసం అని చెప్పి మాదైతే క్యాన్సిల్ చేసేసారు. అందుకనేసి అయితే ఎక్కడన్నా చూసుకోండి, కానీ ఈ గోమతి అయితే మాత్రం ఎవరు తీసుకోమాకాను. బట్ దాన్ని అయితే చూడమాకండి. తిప్పి కొడితే 5 రివ్యూలు కూడా సక్రమంగా లేవు ఈ గోమతి దానికి. చూడండి, మేము ఇప్పుడు 11కి అయితే బుక్ చేసుకున్నాం, అయినా కూడా మాకు కుదరలేదన్నమాట. అందుకనేసే గోమతి అయితే అవాయిడ్ చేసేయండి. అక్కడికి వెళ్తే మీకు దగ్గరలోనే అయితే ఉంటాయి. సో మావైతే చూపించట్లేదు, ఎందుకంటే ప్రైవసీ ఇష్యూ కాబట్టి మేము వేరేదైతే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. సో 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ పార్ట్ లో అయితే రూమ్ అది చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి అయితే టైర్డ్ అయిపోయాను. అమౌంట్ అవన్నీ వచ్చేసి నెక్స్ట్ పార్ట్ లో అయితే చెప్తాను. ఈవినింగ్ గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి కాబట్టి సైనింగ్ ఆఫ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.